మా అమ్మమ్మ చేసే ప్రతి వంటకం నాకు చాలా ఫేవరెట్. అందులో ఈ సొరకాయ సర్వపిండి టాప్ మోస్ట్. అమ్మమ్మ అంటే ఒకటి గుర్తొచ్చింది. నాకు రీసెంట్లీ ఒక కామెంట్ వచ్చింది, నువ్వేంటి అమ్మమ్మ లాగా ఉన్నావని చెప్పేసి. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాను. నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. సో తనలాగా నేను ఉన్నాను, ఓకేనా. నాకు ట్రెడిషనల్ గా ఉండడం అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే నేను అలా రెడీ అవుతాను. అందులో అమ్మమ్మ అవ్వవలసిన అవసరం ఏముంది? ఒక్కొక్కరికి కొన్ని సూట్ అవుతాయి, కొన్ని అవ్వవు. అండ్ నేను ఇలా ట్రెడిషనల్ గా ఉండడం మా ఇంట్లో అందరికీ నాకు అదే సెట్ అవుతుంది. సో నేను అలాగే ఉంటాను. ఈ జడ్జింగ్ సొసైటీలో ఎలా ఉన్నా తప్పే. ఒకవేళ మోడర్న్ గా రెడీ అవుతే చున్నీ వేసుకో, అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని కమెంట్స్ పెడతారు. అదే పద్ధతిగా రెడీ అవుతే కూడా ఏదో ఒకటి అనాల్సిందే. నాకు తెలియక ఒకటి అడుగుతాను, సిటీలో ఉంటే వెస్ట్రన్ వేర్ మాత్రమే వేసుకోవాలా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు ఇలా ఇష్టం, సో నేను ఇలాగే ఉంటాను. నేనంట చూడడానికి అస్సలే బాగాలేనంట. నేను బాగున్నానని ఏమన్నా వీడియోస్లో చెప్తున్నానా? నేను బాగున్నానని. నువ్వు అస్సలే బాగాలేవు, ఎందుకు బాగున్నావు అనుకుంటున్నావు అంటుంది. నాకు అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సొరకాయ సర్వపిండి అయితే టేస్టీగా కుదిరింది. ఇది అమ్మమ్మ చేయలేదు, మమ్మీ చేశారు. కానీ మమ్మీ అమ్మమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నారు కాబట్టి అంత డెలీషియస్గా ఉంది టేస్ట్ అయితే. నేను ప్రతిదీ మా మమ్మీకి షేర్ చేస్తాను. వచ్చిన బ్యాడ్ కామెంట్స్ కూడా షేర్ చేస్తే తను చాలా బాధపడుతున్నారు. అలా మీరు ఒకరి పేరెంట్స్ని బాధ పెట్టేలాగా కమెంట్ చేయకండి.